22-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల ప్రాఫిట్స్ 75,000 కోట్లు. మీకు ఆయిల్ కంపెనీస్ ఆదాయం పెరుగుతుంది. మరి ఇక్కడ ఆదాయం పెరిగినప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు దగ్గర తగ్గకూడదే. నీకు ఆడ ఆదాయం వస్తలేదు, నీ లాభాలు వస్తలేవు, నేను నష్టాలు చదువుతున్నా చెప్పంటే నువ్వు బారుంది. అంటే నువ్వు ఎవడికి కొమ్ము కాస్తున్నావు? ఆయిల్ కంపెనీల కొమ్ము కాస్తున్నావు. ఎవడికి కొమ్ము కాస్తున్నావు? బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు కొమ్ము కాస్తున్నావు. అంబానీ అదేనంటే వరకు అని చెప్పండి. ఎవడి మీద భారం వేస్తున్నావు? సామాన్య ప్రజానికం, రైతాంగం, రైతు కూలీలు అని చెప్పండి. ఇందుకు విజయ సంకల్ప యాత్ర. మీరు నిజంగా విజయ సంకల్ప యాత్ర చేయాలనేటువంటి ఒక భావన మీకుంటే మీరు ఎంతవరకైతే ఇవాళ మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించడం నెంబర్ 1 డిమాండ్. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించి ఆ ఎంఎస్పీ కల్పించేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీకు చేపట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ లో మీరు క్రూడ్ ఆయిల్ ధర దిగింది కాబట్టి మీరు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా మీరు పెట్రోల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేయాలి. You roll back the prices of petrol, diesel to that of 2014. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పండి. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే, రుణమాఫీ చెయ్యు. ఎన్ఆర్జీసీ నిధులు ఏదైతుందో గత సంవత్సరంలో 73,000 కోట్లు 1,00,000 కోట్లు పట్టుకపో. ఎన్ఆర్జీఎస్ ఏదైతుందో వ్యవసాయానికి అనుసంధానం చెయ్యు, వ్యవసాయానికి అనుసంధానం చేయి. ఆవుదిన ఆలోచన కార్యక్రమం చేయాలి కానీ ఏది చేయకుండా ఏదైతుందో మేము పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాయటం లోపల వీళ్ళ మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర ఇదే నానే విజయం. ఇప్పటికైనా సమాజ వాస్తవాలు గ్రహిస్తుందని చెప్పండి. మీరు ఎంతవరకైతే ఈ డిమాండ్లు ఇది ఎంఎస్పీ చట్టబద్ధత కల్పన, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ లో ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉందో దానికి అనుగుణంగా యూ రోల్ బ్యాక్ ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ టు దట్ ఆఫ్ 2014. రైతాంగాన్ని రుణముక్తులు చేసే విధంగా ఏదైతున్నదో నువ్వు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించు. ఇప్పుడు మీరు రాష్ట్రంలో 2 లక్షలు చేయడానికి మీరు సంకల్పిస్తున్నా. నీకు 2 లక్షలు జీతాలున్నాయి, నోరు రాకుంటే 1,00,000 రూపాయలు చెయ్యి. జాతీయ స్థాయిలో రైతాంగాన్ని ఏదైతే ఆదుకునే బాధ్యత మీపై లేదా అనే ప్రైవేట్ రంగులకు 50% ప్రభుత్వం లేవు. తెలంగాణ ఏర్పడితే మొత్తం ప్రభుత్వం చేకూరు 50% సంకల్పం. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం క్లోజ్ చేసి ఎక్కడికి వచ్చి ఫ్యాక్టరీస్ మాత్రం పునఃప్రారంభం చేయాలంటే ఈ కమిటీ ఏర్పాటు చేయడం. అది ఏ విధంగా ఏర్పాటు చేయటము, ఆరంభింప చేయటం, జాయింట్ వెంచర్లోనా లేక ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలన్నా లేక థర్డ్ పార్టీతో చేయాలన్నా థింకింగ్ ఫ్యాక్టరీలు పునఃప్రారంభం చేయడం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం.
చేయాలంటే ముందు బ్యాంకులకు చెల్లించాల్సిన ఆప్షన్ దాదాపు 200 కోట్లు. ఆ 200 కోట్లు ఏం చేస్తుందో ప్రభుత్వం చెల్లించి చేయాల్సిన బాధ్యత. అంటే ప్రభుత్వం అంటే యాక్చువల్గా ఆ 50% వాటాదారులు అప్పు చేసి ఉంటాయి. ఇప్పుడు ఆయన పెట్టుబడి చూపెడుతున్నాడు కాబట్టి ఏదైతుందో ఇప్పుడు ఎవరో దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా కానీ ఏదైతుందో ఈ ప్రైవేట్ బ్యాంకులు చెల్లించాల్సిన అప్పుడు మాత్రం చెల్లింపు చేసిన బాధ్యత ఒక విధంగా చెప్పి జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఉదయం చెప్పి జాయింట్ రెస్పాన్సిబిలిటీ. గత ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఆస్తులను విక్రయించి ఈ రుణం తీర్చాలని భావించింది. ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చాలా క్లారిటీతో చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఇది ఆస్తులను విక్రయించకుండా ప్రభుత్వ పరంగానే లేక ఈవెన్ అదర్వైజ్ ఇతర సెక్యూరిటీస్ రెస్టరేషన్ ఏదైతుందో ఫైనాన్స్ వాళ్ళు వర్కౌట్ చేసి ఏదైతుందో ఇది లోన్ క్లియర్ చేయాలని చెప్పేది గవర్నమెంట్ పర్పస్. అందులో భాగంగా రేపు 24 ఏదైతుందో ఫీల్డ్ విజిట్కు బోధన్ విజిట్ చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు కమిటీ అధ్యక్షులు. రేపు 12 o'clock రీచింగ్ మిట్పెల్లి తర్వాత నెక్స్ట్ వీక్. థర్డ్ పార్టీ తీసుకుంటే ఈ 200 crores గవర్నమెంట్ థర్డ్ పార్టీతో డిపెండ్స్ అపాన్ అగ్రిమెంట్. ముందైతే గవర్నమెంట్ చెల్లించాల్సింది. ఇప్పటికి ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ జాయింట్ వెంచర్దే కదా, రన్నింగ్ ఉన్నోళ్ళదే కదా. ఇప్పుడు క్లియర్